మణిగారి గార్డెన్ మీట్. సో, ఆ మనీ అమ్మ ఎప్పుడైతే ఇలాగా హ్యాపీ గార్డెనర్స్‌తో గార్డెన్ మీట్ పెట్టాలి అని ఆవిడ అనుకున్నారో, సో, ఆ క్షణమే దేవుడు తదాస్తు అన్నారన్నమాట. ఆ ముహూర్తం బలము మీలాంటి మంచి మంచి మనసుల్ని కలిసే అవకాశం మాకు వచ్చింది. మణిగారు మనందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్చారు. అందరినీ చూసి పర్సనల్గా మాట్లాడే అవకాశం వచ్చింది. అలాగే మణి అమ్మ అండ్ సార్, మా తమ్ముడు గణేష్, ముగ్గురు కోఆపరేషన్ మాత్రం ఎక్సలెంట్. మీట్లో చెప్పినట్టుగా గార్డెనర్కి వాళ్ళ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఉంటే కనుక గార్డెన్ ఎలా ఉంటుందంటే మణిగారి గార్డెన్లా ఉంటుంది. సో చాలామందికి సపోర్ట్ అనేది కొంతమందికి మాత్రమే మనం ఫింగర్ కౌంట్ చేయొచ్చు మాట. ఫ్యామిలీ సపోర్ట్ ఎంతమంది చాలా వరకు ఏంటంటే మన ఇంట్రెస్ట్తో మనమే పెంచుకుంటాం. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతగా ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఉండదు. సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా మనకి యాడ్ అయింది అనుకోండి, మన గార్డెన్స్ కూడా మణిగారి గార్డెన్ లాగా ఒక ఇంద్రభవనం లాగా మారుతుందన్నమాట. చాలా బాగుంది అసలు గార్డెన్ కూడాను. సో మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా పేషెన్స్గా కూర్చొని చాలా చక్కగా డౌట్స్ అడిగారు. అలాగే అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ స్మైల్స్. నేను వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు మీ ముఖంలో స్ట్రెస్ లేదు. అలాగే మీరు ఏ స్మైల్తో అయితే ఉన్నారో అండ్ వెళ్ళే బాయ్ చెప్పేందరూ కూడా సేమ్ అదే స్మైల్, బ్యూటిఫుల్ స్మైల్స్ మీ ఫేస్లో ఉన్నాయి. సో మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని నాకు అర్థమైంది. సో నేనైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. సో మణి గారు, మా తమ్ముడు గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి అవకాశం ఇచ్చారు, అందరినీ కలిసే అవకాశం ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అరేంజ్మెంట్స్ కానీ మీకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో అలాగే ఈ రిఫ్రెష్మెంట్స్ కానీ మీరు నైట్ పెట్టిన డిన్నర్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మీరు ప్రేమ ప్రేమ ఆప్యాయతతో మీరు పెట్టిన ప్రతి చిన్నది కూడా మాకు చాలా వాల్యుబుల్. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మెంబర్స్ యొక్క పలకరింపుల గురించి మాట్లాడితే అస్సలు అందరూ బ్యూటిఫుల్ వాయిస్ అని అంటారు, కానీ మీ వాయిస్ వింటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు చాలా చక్కగా మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. నాకైతే ఇంకా వర్డ్స్ రావట్లేదు ఎలా చెప్పాలి ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. సో నాకు ఏదో నేను మీట్లో చెప్పినట్టుగానే నేనేదో మీట్కి వచ్చాము, ఒకళ్ళు పిలిస్తే వెళ్ళాము అన్న ఫీల్ అయితే నాకు లేదు. నా పుట్టింటికి నేను వచ్చాను. అలాగే పుట్టింటికి అమ్మ ఎలాగా బట్టలు సారీ అన్నీ పెట్టి పంపిస్తారో, బొట్టు పసుపు కుంకుమ పెట్టి ఎలా పంపిస్తారో సేమ్ థింగ్ నేను మనీ అమ్మ దగ్గర తీసుకున్నాను. చాలు అటువంటి అటువంటి ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా నేను మా అమ్మగారి ఇంటికి వచ్చినట్టే ఫీల్ అయ్యాను, కానీ ఏదో మీట్కి వచ్చిన ఫీల్ అయితే నాకు లేదు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.